ఎపిసోడ్ 18 చెంగల్వ పూదండ. క్రితం ఎపిసోడ్లో వచ్చిన లాభాన్ని నాయుడు అనే అతనికి చెప్పి బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చాలో చెప్పి అతనికి 1,50,000కి అమ్మేసి క్వారీ కూడా అమ్మేస్తాడు. ఈ విధంగా కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతాడు. కూలీల రక్తాన్ని డబ్బుగా మార్చుకోవట్లేదని. లక్ష్మీనారాయణ పీచ్ ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్ని 1,00,000కి కొంటాడు. 50,000 మోసం చేస్తున్నాడని తెలిసిన కృష్ణ పట్టించుకోడు. మొత్తం 4,00,000 అవడంతో శంకర్ దాదా పేరున డిపాజిట్ చేసి 50,00,000కి ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతాడు. ఇందులో గెలిస్తే తాతగారికి డబ్బులు ఇవ్వొచ్చని, లేదంటే నేను 6,00,000 రూపాయలతో ఉడాయించానని చెప్పమని, తనని క్షమించమని చెప్తాడు కృష్ణ శంకర్ దాదాతో. కృష్ణ రవితో హైమ గురించి మాట్లాడి అతనితో హైమనిచ్చి పెళ్లి చేస్తానని, హైమను మోసం చేస్తే తను ఎక్కడున్నా వచ్చి భయంకరంగా శిక్షిస్తానని చెప్తాడు. వాతావరణ మార్పులతో బెల్లంకి 10 పైసలు పెరిగినా లాభం 2,00,000 వస్తుందని, తాతయ్యకు 6,00,000 బాకీ తీర్చగలనని ఆనందంతో చెప్తాడు కృష్ణ శంకర్ దాదాతో. లక్ష్మీనారాయణని అతని భార్యని లంచ్కు పిలిచి లక్ష్మీనారాయణకి విషం కలిపిన ఆహారాన్ని పెట్టి పెరాలసిస్ వచ్చేలా చేస్తాడు కృష్ణ. దాంతో డాక్టర్ మందులు రాసి ఎక్సర్సైజ్ చేస్తే ఫలితం ఉంటుందని చెప్తాడు. అతడిని కారులో దింపి అతడు వ్రాసిచ్చిన మందులన్నీ కొనుక్కుని ఇంటికి వచ్చాను. లక్ష్మీనారాయణ తల దగ్గర కూర్చొని ఉంది అతడి భార్య. కుర్చీ లాక్కొని కూర్చుంటూ చేతిలో మందుల ప్యాకెట్ ఒకటొకటే ఎలా వాడాలో చెప్పాను. వీటి సంగతికేం కానీ అసలు నాకు తగ్గదన్నాడు కదూ డాక్టర్, ఇక జీవితాంతం ఇలా ఉండిపోవాలన్నాడు కదూ, మీరన్నా నిజం చెప్పండి హీనమైన స్వరంతో అరిచాడు. లేదు లేదు, తప్పకుండా తగ్గుతుంది అన్నాడు. అంతా కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నాకు తెలుసు ఇది పక్షవాతం, ఇది తగ్గదు. నేనిలా ఈ పక్క మీదే చావాలి, నాకు తెలుసు తల విదిలిస్తూ బిక్కరగా అన్నాడు. దగ్గరగా వెళ్ళి అన్నయిస్తున్నట్టు, చూడండి మీకు తప్పకుండా తగ్గుతుంది. తగ్గే వరకు ఇక్కడే నా ఇంట్లోనే ఉందురు గాని ఎంతకాలం అయినా సరే, సరేనా అన్నాను. అతడు భార్య వైపు తిరిగి, చూసావా నిజం ఎలా బయటకొచ్చిందో, ఎంతకాలం అయినా సరే నేనిక్కడే ఇలాగే ఉండాలట అంటే అంటే ఆయాసంతో రొప్పసాగాడు. అతడి భార్య నా వైపు తిరిగి, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇదే వరుస. డాక్టర్ తగ్గుతుందని చెప్పాడంటే వినరు. ఆయన డాక్టర్ని అడగడం, డాక్టర్ జవాబు చెప్పటం అంతా విన్నాను. డాక్టర్ జవాబు చెప్పడం మీరెక్కడ విన్నారు అంది అతడి భార్య. నే వింటున్నానని అతను చెప్పలేదు అన్నాడు. నేను కల్పించుకుని, మీరింతగా ఎందుకు నిరాశ చెందుతున్నారో నాకు అర్థం కావడం లేదు. పక్షవాతం వచ్చిన వాళ్ళు సంవత్సరం తిరిగేసరికల్లా శుభ్రంగా తిరుగుతున్నారు. సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు అన్నాను. చూసారా నాకు పక్షవాతమే మీ నోటి నుంచి వచ్చేసింది. అతడు రోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. బయటకు వచ్చేశాను. ఇక ఆ స్థితిలో అతన్ని ఎంత ఓదార్చినా లాభం లేదు. మేఘాలు దట్టంగా అలముకొని ఉన్నాయి. చల్లగాలి తెరలు తెరలుగా వస్తుంది. గడియారం 4 గంటలు కొట్టింది. లోపల నుంచి అతని భార్య అతన్ని ఓదార్చడం వినబడుతుంది. నాలో ఏ విధమైన సంఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నాను. లోపల నుంచి ఏదో చెప్పడానికి బయటకొచ్చిన లక్ష్మీనారాయణ భార్య ప్రహారీ గోడ గేటు వైపు చూసి అలాగే అవాక్కై నిలబడిపోయింది. గేటు తలుపు తీసుకుని చేతిలో చెయ్యి వేసుకుని నెమ్మదిగా నడిచి వస్తున్నాడు. పట్టుబట్టలతో ఉన్న కొత్త దంపతులు రవి, హైమ. ఇద్దరం స్థాణువుల్లా నిలబడిపోయాం. వాళ్ళిద్దరూ నెమ్మదిగా వచ్చి లక్ష్మీనారాయణ భార్య కాళ్లకు దండం పెట్టారు. అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నదల్లా ఈ లోకంలోకి వచ్చినట్టు చిన్నగా అరిచి పడిపోయింది ఆమె. ఒక్క అంగలో ఆమెను చేరుకొని పడిపోకుండా పట్టుకున్నాను. రవి రెండో వైపు పట్టుకున్నాడు. ఆమెను జాగ్రత్తగా గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాం. అమ్మా అమ్మా అని పిలుస్తూనే ఉన్నాడు రవి. చాలా బెదిరినట్టు కనబడుతున్నాడు. ఆవిడికిప్పుడు కావాల్సింది మానసిక ధైర్యం రవి అన్నాను. తలెత్తి చూశాడు.
ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసాన్ని నువ్వు ప్రదర్శించావు. అది సులభమే, కానీ దాని తరువాత పరిణామాల్ని ఎదుర్కోవడానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇది నీకు మొదటి దెబ్బ. ఇంతకన్నా పెద్ద పెద్ద దెబ్బలు నీకు ముందు ముందు చాలా తగలవచ్చు. బెదిరిపోకు. అతడి మొహంలో స్థిరత్వం కనబడింది. అర్థమైంది అన్నాడు ముందుకు కదులుతూ. మీ నాన్నగారు ఆ రూమ్లో ఉన్నారు అన్నాను. అతడు అటువైపు వెళ్ళబోతుంటే, ఒక దురదృష్టకరమైన వార్త. మీ నాన్నగారికి చిన్న నెర్వస్ స్ట్రోక్ వచ్చింది. డాక్టర్ 2 రోజుల్లో తగ్గిపోతుందన్నాడు. ఆయన అది పక్షవాతమేమోనని భయపడుతున్నాడు. నువ్వు దాని గురించి ఏమీ భయపడకు. రవి తలూపాడు. ఇద్దరూ లక్ష్మీనారాయణ గదిలోకి వెళ్ళారు. నేను వెళ్ళలేదు. చేతికి ఎదిగి వచ్చిన కొడుకును వదులుకోవడం తండ్రికెంత బాధగా ఉంటుందో ఊహించగలను. ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉండడం అనవసరం. లోపల నుంచి లక్ష్మీనారాయణ అరవడం వినిపిస్తుంది. రవి అనునయిస్తున్నట్టు ఏదో చెప్తున్నాడు. 5 నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకొచ్చారు. తల్లిని చూసినప్పటి బేలతనం రవి కళ్ళలో ఇప్పుడు లేదు. నాన్నగారు చాలా అప్సెట్ అయ్యారు అన్నాడు. కొంతకాలానికి అంతా సర్దుకుంటుంది అన్నాను. అదే ఆశతో వెళ్ళిపోతున్నాను అంటూ నా చేతులు పట్టుకొని, నాన్నగారిని మీరే చూసుకోవాలి చెప్పాడు. తప్పకుండా అన్నాను. ఆయన స్వస్థత చేకూరే వరకు మా ఇంట్లోనే ఉంటారు. రవి కృతజ్ఞత నిండిన కళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళొస్తాం చెప్పాడు. మంచిది, బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను. హైమ నెమ్మదిగా వంగి నా పాదాలు స్పృశించింది. 2 చేతులతోనూ ఆమెను లేవదీసి హైమా అన్నాను. ఆమె కళ్ళలో నీళ్లు గిర్రున తిరిగాయి. తల మీద చెయ్యి వేశాను. హైందవ స్త్రీగా పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశాన్ని నీకు దేవుడు ప్రసాదించాడు హైమా. ఇక పాత జీవితాన్ని మర్చిపోయి ఈ దేవుడి జీవితంలో ఈ భాగం పంచుకో. ఎప్పుడన్నా తీరిక దొరికినప్పుడు మాత్రం ఈ స్నేహితుడిని గుర్తు చేసుకుంటావు కదూ. నా కంఠం బొంగురుపోయింది. ఆమె దుఃఖాన్ని అతి కష్టం మీద బిగపట్టింది. మెడలోంచి లాకెట్ తీసి ఆమె మెడలో వేశాను. నాదంటూ ఏదన్నా మిగిలితే ఇదే హైమా. ఇంకేవీ లేదు నా దగ్గర, తీసుకో. ఇద్దరి భుజాల మీద చెయ్యి వేసి గేటు వరకు సాగనంపాను. నెమ్మదిగా కనుమరుగైపోయారు. అటువైపే చూస్తూ చాలాసేపు నిలబడిపోయాను. మెదడులో చేపల కదలికల మల్లే అస్పష్టమైన ఆలోచనలు, సంఘర్షణ. ఎంతసేపు ఆపుకుందామన్నా అగ్నిపర్వతాన్ని బద్దలు చేసుకుని బయటకు రావాలనే లావాలా, పెళ్ళిబుకే ఉద్విగ్నత. లోపలికొచ్చేశాను. అతడు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాడు. అతడి భార్య పక్కనే కూర్చుని ఓదారుస్తుంది. నన్ను చూడగానే మళ్ళీ అరవటం మొదలుపెట్టాడు. వెళ్ళిపోయాడా త్రాష్టుడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినందుకు బాగా బుద్ధి చెప్పాడు. కృతజ్ఞుడు. పురుగులు పట్టిపోతాడు. ఆవేశపడకండి ప్లీజ్ అన్నాను. అసలు తప్పంతా నాది. పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. వెళ్ళిపోతానంటే ఏమో అనుకున్నానే కానీ ఈ ఉద్దేశం మనసులో పెట్టుకొని ఇలా అందని తెలుసుంటే అప్పుడే జాగ్రత్తపడి వెళ్ళగొట్టేవాణ్ణి. మన బంగారం మంచిదైతే ఇంకొకళ్ళని అనటం దేనికి? ఈ వెధవ ఇంత చదువుకుని కూడా అది కొద్దిగా అందంగా కనబడేసరికి తల్లిదండ్రుల్ని, సంసారాన్ని మర్చిపోయి దాంతో పోతాడా? దాని తళుకు బెళుకు పోగానే తను చేసింది ఎంత వెధవ పనో తెలుసుకోడు. ఊరుకోండి అంటోంది అతడి భార్య పక్కనే స్టూల్ మీదున్న సీసాలోంచి ఒక మాత్ర ఇస్తూ. ఇది ఒకటి వేసుకోండి, నిద్ర పడుతుంది అన్నాను. 1 కాదు 10 వేసుకున్నా నిద్ర పట్టదు నాకు. ఒంటి చేతితో లేవడానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాడు. అతన్ని పట్టుకొని కూర్చోబెట్టి మాత్ర ఇస్తూ, 1 కన్నా ఎక్కువ ఎటువంటి పరిస్థితుల్లోనూ వేసుకోకండి, విషం కన్నా ప్రమాదం అన్నాను. అది వేసుకున్న కొంతసేపటికి అతడికి నిద్ర పట్టింది. నేను నా గదిలోకి వచ్చేశాను. పక్క మీద వెల్లకితలా పడుకుని పైకప్పు కేసి చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాను. అరగంట గడిచింది. లక్ష్మీనారాయణ భార్య గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంటూ, నాకేం చేయాలో తోచడం లేదు అంది. ఏ విషయం అన్నాను. రవి దాన్ని తీసుకుని పోయాడు. ఈయన ఇలా అకస్మాత్తుగా పడిపోయారు. మీరు ఆయన గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. ఆయనకు తగ్గే వరకు ఇక్కడే ఉందురుగాని అన్నాను. ఆమె నొచ్చుకుంటున్నట్టు, మా గురించి
మీరెంత శ్రమ పడుతున్నారు అంది. ఆమె వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ, ఒకసారి ప్రేమించడం మొదలు పెడితే ఇలాంటివి శ్రమ అనిపించవు అన్నాను. ఆమె సిగ్గుపడి, నాలో ఏముందని అంది నెమ్మదిగా. నా కళ్ళలోకి చూడండి. ఆమె మాట మార్చి, డాక్టర్ గారు ఏమన్నారు అంది. కష్టమట, కానీ ప్రయత్నం చేస్తానన్నాడు. కాలు స్వాధీనంలోకి రాదన్నాడు. 1-2 సంవత్సరాల్లో చెయ్యి బాగుపడినా అదృష్టమేనట. మీకు చెబితే కంగారు పడతాడని నాకు చెప్పారు. ఈ విషయం ఆయనకు తెలియనివ్వకండి అంది హీనమైన స్వరంతో. సాయంత్రం 5:30 అయ్యింది. విశాలమైన ఇల్లు. పనివాళ్ళెవరూ లేకపోవడం వల్ల బావురుమంటుంది. ఉన్న ముగ్గురిలోనూ ఒకరు పక్క మీదున్నారు. ఒకరికి ఆ రోగికి సపర్యలతోనే సరిపోతుంది. నేను సాధారణంగా ఎక్కువ మాట్లాడను. అందువల్ల ఆ ఇల్లు దాదాపు శ్మశానంలా ఉంది. హైమ వెళ్ళిపోవడంతోనే ఆ ఇల్లు చిన్నబోయింది. గదిలో చీకటి నల్లగా వ్యాపిస్తుంది. ఆకాశం మరింత మేఘావృతం అయింది. దూరంగా కీచురాళ్ల చప్పుడు ఆగాగి వినిపిస్తుంది. పేపర్ బాయ్ ఈవినింగ్ ఎడిషన్ పడేసి వెళ్ళిపోయాడు. లక్ష్మీనారాయణ ఎదురు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. ఏమిటి విశేషాలు అడిగాడు. ఏముంటాయి, మామూలు రాజకీయాలే అన్నాను పేపర్ చూస్తూ. అంతలో 3వ పేజీలో ఒక వార్త నన్ను ఆకర్షిస్తుంది. వంగి కుతూహలంగా చదవసాగాను. పూర్తిగా చదివేసరికి రక్తం పూర్తిగా ఇంకిపోయినట్టు నా మొహం తెల్లగా పాలిపోయింది. ఏమైంది అడిగాడు లక్ష్మీనారాయణ. ఏం లేదు అన్నాను నా కలవరపాటును అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ. ఏం లేదంటారేంటి? ఏదో ఉంది. ఆ పేపర్ ఇలా ఇవ్వండి అన్నాడు చేయి చాస్తూ. వద్దు అన్నాను పేపర్ వెనక్కి పడేస్తూ. అతడిలో కుతూహలం బయలుదేరింది. ఆ పేపర్ ఇలా ఇయ్యి అన్నాడు భార్యతో. అప్పటి వరకు మా ఇద్దరి మధ్య సంభాషణని తెల్లబోయి చూస్తున్న అతడి భార్య ఈ లోకంలోకి వచ్చినట్టు చప్పున వంగోని పేపరు తీయబోయింది. వద్దు, ఇవ్వకండి అన్నాను దాదాపు అరుస్తున్నట్టు. ఆమె బెదిరినట్టు చెయ్యి వెనక్కి తీసుకుంది. దాంతో అతడిలో మరింత అనుమానం పెరిగి, ఇవ్వు లేకపోతే ఒట్టే అన్నాడు. ఆమె నా వైపు చూసింది. నేను మాట్లాడలేదు. ఆమె వంగి పేపర్ తీసి అతడికి అందించింది. అతడు తొందరగా పేపర్ పరకాయించి చూస్తూ, ఎక్కడా, ఏమిటి అన్నాడు. కుర్చీ వెనక్కి జారబడి కూర్చొని అరచేయి నుదుటి మీద వేసుకుని 3వ పేజీ 4వ కాలం చెప్పాను నిర్వేదంగా. క్షణం పాటు భయంకరమైన నిశ్శబ్దం ఆ గదిలో నాట్యం చేసింది. ఆ తరువాత లక్ష్మీనారాయణ కీచుపెట్టిన కేక వికృతంగా ప్రతిధ్వనించింది. అంటే అడిగాడు. నేను మాట్లాడలేదు. ఇది నిజమేనా? నిజంగానే జరిగిందా? దాదాపు రోదిస్తున్నట్టు అడిగాడు. ఏం జరిగిందండి? ఆ పేపర్ ఇలా ఇవ్వండి అంది అతని భార్య కంగారు పడుతూ. నువ్వు ఊరుకోవే కసురుకున్నట్టు గట్టిగా అరిచి నా వైపు తిరిగాడు. మీరు మాట్లాడండి. ఏమీ మాట్లాడకపోతే పిచ్చెక్కిపోతుంది. కళ్ళ మీద నుంచి చేతులు తీయకుండా చాలా చిన్న స్వరంతో నెమ్మదిగా చెప్పాను. ఏం చెప్పను? అందులో ఉన్న వార్త నిజమైతే మనం సరుకు ఎగుమతి చేసిన దేశం తన కరెన్సీని 24% డీవాల్యూ చేసింది. అంటే దాదాపు 9 లక్షల దాకా మనకి నష్టం రాబోతుంది. ఈ వార్త తెలియగానే రేపు మనకు బ్యాంకు నుంచి లెటర్ వస్తుంది. గ్యారంటీగా నిలబడినందుకు మన ఆస్తులు జప్తు చేయబడతాయి. సెక్యూరిటీ ఇచ్చినందున మన ఇళ్ళు స్వాధీనం చేసుకోబడతాయి. మన ఆస్తులన్నీ కలిపినా ఈ నష్టం పోడదు. సర్వనాశనం అయ్యాము. లక్ష్మీనారాయణ గారు, రేపటి నుంచి జోలె పట్టుకుని వీధిలో నిలబడవలసిన పరిస్థితి మనది. అతడికి స్పృహ వచ్చేసరికి రాత్రి 9 అయింది. డాక్టర్ ఇంజెక్షన్ చేసి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. అతడు మాట్లాడలేదు. పైకప్పు కాసి చూస్తూ మౌనంగా పడుకున్నాడు. ఆ మౌనం భయంకరమైనది. ఎవరైనా మాట్లాడిస్తే కళ్ళు తిప్పి చూస్తున్నాడు కానీ ప్రశ్నకి జవాబు చెప్పడం లేదు. అతడి స్థితిని ఊహించగలగడం కష్టమైన పనేమీ కాదు. ఇక నుంచి అతడు ప్రతి చిన్న విషయానికి భార్య మీదే ఆధారపడాలి. భార్య పేరు మీద ఏదైనా ఆస్తి ఉంటే దాని మీద బతకాలి. లేకపోతే అది లేదు. గొప్పగా బతికిన వాడికి ఇంతకన్నా నరకం ఏముంటుంది? అతడి వైపే చూస్తూ కూర్చున్నాను. అతడి భార్య గ్లాస్తో పాలు తీసుకొచ్చింది. అతి కష్టం మీద తాగించా.
తాగి నిస్త్రాణగా పడుకున్నాడు. నా గదిలోకి వచ్చేశాను. కిటికీ తలుపులు తెరిచి బయటకు చూస్తూ నిలబడ్డాను. వానజల్లులు జల్లులుగా పడుతుంది. మెరిసినప్పుడల్లా గదంతా ఎర్రగా ప్రతిబింబిస్తుంది. దూరంగా ఎక్కడో ఉరుముతుంది. సంఘర్షణ, సంఘర్షణ. గదిలో లైట్ వేశాను. వాల్ టు వాల్ కార్పెట్ మెరుస్తుంది. అక్వేరియంలో చేపలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీపకాంతి వీనస్ బొమ్మ మీద విశ్లేషణం చెందుతుంది. వెనీషియస్ బైండ్స్లోంచి వెలుగు బయటపడుతోంది. దూరంగా 12 కొట్టింది. లక్ష్మీనారాయణ పడుకున్న గది దగ్గరికి వచ్చాను. కిటికీ రెక్క సగం వేసి ఉంది. నెమ్మదిగా తోశాను. చప్పుడికి అతడి భార్య కళ్ళు విప్పి చూసింది. బయటకు రమ్మని సైగ చేశాను. ఆమె లేచి బయటకు వచ్చింది. బయట చీకట్లో కాలికి తగిలి రౌండ్ టేబుల్ మీద ఉన్న గ్లాసు కింద పడి చప్పుడయింది. మళ్ళీ కిటికీలోంచి చూశాను. లక్ష్మీనారాయణ కళ్ళు విప్పి పక్కనే ఉన్న ఖాళీ పడక వైపు చూస్తున్నాడు.